అలాగే ఇక్కడ నీ కష్టం నీ సహనం అనే పదం వాడాడంటే చాలా కష్టపడుతున్నావు, చాలా కష్టం ఫీల్ అవుతున్నావు, చాలా సహిస్తున్నట్టు ఫీల్ అవుతున్నావు. దాని మీనింగ్ ఏంటంటే, నా ఎడల నీకు మొదటి ప్రేమ ఉన్నట్టయితే ఇవన్నీ ఏవి నీకు కనపడవు, ఏది కష్టం అనిపించదు, ఏది శ్రమ అనిపించదు, ఏది ఇబ్బంది అనిపించదు. ఇంకా చెప్పాలంటే మహత్ భాగ్యం అనిపిస్తుంది. ఆ నామము నిమిత్తము దూషణ పాలగుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు వెళ్ళిరి. చూస్తావా? అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 41వ వచనం చదువు. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి. అంటే వాళ్ళ అతిశయం ఏంటో తెలుసా? విచిత్రం. చాలామంది భక్తులు ఉన్నారు, కానీ యేసయ్య కోసం తన్నులు తినే భాగ్యం నాకే దక్కింది. చాలామంది భక్తులు ఉన్నారు, కానీ యేసయ్య కోసం దూషణ భరించే భాగ్యం నాకే దక్కింది. ఇది నా అదృష్టం, నా భాగ్యం అని వారు ఫీల్ అయ్యారట. అంటే వాళ్ళు దేన్ని బట్టి అతిశయించారంటే, ఆ నామమును బట్టి అవమానపరచబడటం, కొరడాలతో కొట్టబడటం, దూషణ సహించటం, దూషణ పొందటం వాళ్ళకి ఇష్టమైపోయిందంట. దాన్ని గురించి వాళ్ళు పాడుకున్నారు. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. ఏమండి? రెండో చరణం. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ స్నేహితుడనైతిని. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. ఆహా నా ధన్యత. ఏది ధన్యత? అగో ఏది ధన్యత? ఏది ధన్యత? ఏది ధన్యతగా ఫీల్ అయ్యారు? ఏది భాగ్యంగా ఫీల్ అయ్యారు? నీ శ్రమలలో నేను కూడా కొన్ని అనుభవించినందున ధన్యుడను, నీ దెబ్బలలో కొన్ని నేను తిన్నందున ధన్యుడను, ఆ దూషణలో కొంత నేను పొందినందున ధన్యుడను. ప్రభువా స్తోత్రము. ఆహా నా అది ఏది ధన్యత తెలుసుకొని పాడాలి మరి మనం. అంటే ఎందుకు అది భాగ్యంగా ఫీల్ అయ్యారు, అది ధన్యతగా ఫీల్ అయ్యారు, అది ఇష్టంగా ఫీల్ అయ్యారంటే దేవుని ఎడల వారికి ఉన్న లవ్, ప్రేమ. యేసయ్యా నీ నామం నిమిత్తం ఇవన్నీ పొందటానికి నన్ను అర్హుడిగా ఇచ్చావా, ఈ భాగ్యం నాకు ఇచ్చావా. కొంతమంది వాళ్ళ సాక్ష్యం చెప్తారు. అన్న నన్ను ఇలా కొట్టారన్నా, నన్ను ఇలా కొట్టారన్నా, ఇలా నన్ను ఈడ్చారన్నా అంటే నాకు కొంచెం ఫీలింగ్ వచ్చింది వెంటనే. నేను ఇలా కొట్టబడ్డాను, ఈడవబడ్డాను, ఇట్లా రక్తం కూడా కారింది అన్నప్పుడు ఆ పదం చెప్పినటువంటి దైవజనుడైన విశ్వాసైన నాకు ఎక్కడ కనపడతారో తెలుసా? శిఖరం మీద కనపడతారు. నేను చాలా ఫీల్ అవుతాను. ఎందుకంటే అబ్బా నాకు దక్కని అనుభవం ఈ బిడ్డకు దక్కిందే. అర్థమైందా? నాకు దక్కలేదే ఇలాంటి అనుభవం. యేసయ్య కోసం దెబ్బలు తిన్నాడా, యేసయ్య కోసం రక్తం కార్చాడా, యేసయ్య కోసం ఏడవబడ్డాడా, అంత జరిగి కూడా విశ్వాసంలో ఉన్నాడా, అంత జరిగి కూడా ఇంకా దేవుని సేవలో నిలబడ్డాడా? అయ్యో అమ్మో ఈయన సామాన్యుడు కాదు. యేసయ్య కోసం దెబ్బలు తినటం అంటూ
ఇతను ఎదుర్కొన్నాడంటే, ఆ నామం నిమిత్తం దెబ్బలు తినడానికి ఇతడు పాత్రుడుగా ఎంచబడ్డాడంటే, ఇతడు నాకంటే ధన్యుడు, నాకంటే గొప్పవాడు అని ఫీల్ అవుతాడు. సంఘాన్ని బట్టి, లేకపోతే వాళ్ళు వేసుకొచ్చిన కారును బట్టి, వాళ్ళు చూపించిన బిల్డప్ను బట్టి నేను ఎప్పుడూ ఎవరిని రెస్పెక్ట్ చేయను. దేవుని నామము నిమిత్తము దెబ్బలు తిని, అవమానం పొంది, శ్రమ పొంది, దైవ సేవలో ఉండి చిన్న సంఘము చేసిన, చిన్న పరిచర్య చేసినా సరే ఆ దైవజనుడు నాకంటే గొప్పగా నేను ఫీల్ అవుతా. ఎందుకంటే నేను పొందని అనుభవాలు నా ప్రభు నామము నిమిత్తం అతడు పొందాడు. అతన్ని దేవుడు పాత్రుడుగా ఎంచాడు కనుక అతడు నాకంటే గొప్పవాడు. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది మీకు? ఇదంతా ఎందును బట్టి కలిగిద్ది? ఆయన ఎందున్న ప్రేమను బట్టి. దైవజనుల అతిశయం అదే. మరి ఎవరు ఎక్కువ తనులు తిన్నారు, ఎవరు ఎక్కువ దెబ్బలు తిన్నారు, ఎవరు ఎక్కువ మాటలు పడ్డారు, ఎవరు ఎక్కువ అవమానాలు పొందారు, ఎవరు ఎక్కువ దూషణ పొందారు? నా నామము నిమిత్తం ఇదిగో ఈ నా కుమారుడు ఎన్నో బాధలు పడ్డాడు, నా నామము నిమిత్తం ఈ నా కుమార్తె ఎన్నో బాధలు పడింది. రా నా కుమారి, రా నా కుమారుడా, నా నామము నిమిత్తం దూషణ సహించావు, ద్వేషాన్ని భరించావు, సిగ్గుపడలేదు, రా ఇదిగో నీ కిరీటం అంటాడు. అక్కడ అవమానమునకు ప్రతిగా ఘనతను, రెట్టింపు ఘనతను ఇదిగో నీకు ఇచ్చుచున్నాను, స్వతంత్రించుకోబోమంటాడు. కొంతమంది ఏడుస్తా చెబుతారు, అన్నయ్య నేను యేసు ప్రభుని నమ్ముకున్నానని మా వాళ్ళందరూ నన్ను తల ఓ మాట అంటున్నారు అన్నయ్య, చచ్చిపోవాలనిపిస్తుంది అన్నయ్య. నిజంగా నీలాంటి ఆఫ్ మైండ్ వాళ్ళు సావటమే కరెక్ట్ అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం. వాక్యం తెలియని మా లోకాలు ఎందుకు? అయితే మీ అంతటా మీరు చేసిన నరకానికి పోతారు. ఆయన తీసుకున్నదాకా ఆగండి అని చెబుతా. వెర్రిముఖమా, దేవుని వాక్యం ఏం చెప్పింది? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, దూషించి, అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులందా దరిద్రులందా? ధన్యులు, సంతోషించి ఆనందించి గంతులు వేయండి, మీ ఫలము పరలోకమందు అధికమైంది. అయింది. అంతేనా? అసలు ఇంకా చెప్పాలంటే భూమి మీద సేవ చేసేవాడికి ఆస్తి అదే. నేను చెప్పేది అర్థమైతే ధన్యులే. నిజంగా సేవ చేసే మాకు ఆస్తులు ఏంటో తెలుసా? దేవుని నిమిత్తం పడిన పాటలే మా ఆస్తులు. ఎందుకంటే అవే వస్తాయి గుర్తింపులోకి. అక్కడ ఏమైనా అర్థమై కొట్టారా లేదా అర్థం కాకపోయినా కొట్టారా? ఇప్పుడు చెప్పమ్మా, మరి దేవుని నామ నిమిత్తం నువ్వు ఏదన్నా దెబ్బ తిన్నావు అనుకో, ఒక దెబ్బ కొట్టారనుకో, నన్ను కొట్టారు నేను బతకను అంటావా? లేకపోతే ఆహా దేవా, నీ నామం నిమిత్తం ఈ దెబ్బ తినడానికి నన్ను పాత్రుడిగా ఎంచావా, ఎంత ధన్యత నాయన అంటావా? ఏమంటావు? నా దగ్గరికి వచ్చి ఇంకెవరన్నా, ఇప్పుడు చెబుతున్నా స్పష్టంగా మళ్ళీ, నేను యేసు ప్రభు నమ్ముకున్నానని మా ఆయన అన్నాడు, మత్త తిట్టింది, మామ కొట్టాడు, జుట్టు పట్టుకొని లాగారని లేడీస్ చెప్పినా, లేకపోతే అందరూ నన్ను వెలేసారని పురుషులు చెప్పినా, ఇదిగో నా సమాధానం, అది కర్మగా భావించొద్దు. ధన్యత అందరికీ దక్కదు. అది నువ్వు విశ్వాసమైనా సరే నాకు ఎక్కువ అన్నా, నేను ఇదిగో క్రీస్తు నిమిత్తం దెబ్బలు తింటున్నానన్నా అన్న విశ్వాసం నా దగ్గరకు వస్తే నేను అడిగి ప్రార్థన చేయించుకుంటా ఆ వ్యక్తి చేత. నేను చేయటం కాదు, నేను అడిగి ప్రార్థన చేయరా తల్లి, నువ్వు నా కోసం, నువ్వు నాకంటే శ్రేష్ఠురాలివని చెబుతా. మా ఇంటి దగ్గర పెట్టుకునేనండి, అన్నా నేను దేవుని నామ నిమిత్తం దెబ్బలు తిన్నానన్నా అని తమ్ముడా నువ్వు వస్తే ఇదిగో నీ చేత ప్రార్థన చేయించుకుంటా నేను. ఎందుకంటే నాకంటే ఎక్కువ నువ్వు పొందిన అనుభవాలు నేను పొందాల క్రీస్తు నిమిత్తం. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. దీన్నే ఏబి మాస్లామణి గారు పాటలో మెన్షన్ చేశాడు. సిలువమూర్తి కృపను జాట సిగ్గుపడని సేవ, సిలువ నిందలను భరించి శిరము వంచి మురియు సేవ,
శిరము వంచి మురియు సేవ మధుర 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 సేవ యేసు ప్రభు సేవ మధుర మధురం. ఇప్పుడు చెప్పండి, దేవుని మీద నీకు నాకు మనకి సరైన లవ్ ఉంటే, ప్రేమ ఉంటే, ఇక ఆయన కోసం మనం చేసేవి మనకు కష్టం అనిపిస్తాయా, ఇబ్బంది అనిపిస్తాయా, భాగ్యం అనిపిస్తుందా? ఇప్పుడు మరి ఇప్పటిదాకా నీకు అవన్నీ భాగ్యాలుగా అనిపించినాయా, లేకపోతే బాధ పెట్టినాయా? బాధగా ఫీల్ అయ్యావు కాదు, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, నాతో ఎవడు మాట్లాడట్లా, నాతో ఎవరు బలకట్లా అని ఫీల్ అయ్యావు కాదు. ఆయన నామం నిమిత్తం అలాగును అనుభవించడానికి నిన్ను పాత్రుడిగా, పాత్రురాలిగా దేవుడు ఎంచాడంటే ఆ అదృష్టం నీదది. ఇంకొకళ్ళకి దక్కని అదృష్టం నీకది. ఎంతమందికి ఉంటుందండి దేవుని నామం నిమిత్తం దెబ్బలు తినే అవకాశం, కొరడా దెబ్బలు తినే అవకాశం, ప్రాణం పెట్టే అవకాశం, దూషణ భరించే అవకాశం రేర్. లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ, లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ, లోక నిందలను భరించి లోకమును జయించు సేవ, లోకులను దీవించు సేవ మధుర 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 సేవ యేసు ప్రభు సేవ మధుర మధుర. ఇప్పుడు చెప్పండి, దాడికి దెబ్బలకు ఏడవాలా, లేకపోతే ఆ భాగ్యమని భావించాలా? దేవుని నిమిత్తము శ్రమపడిన అనుభవాలన్నీ కూడా నీకు నాకు ఒకవేళ అవి కలిగితే అవి భాగ్యం, అవి ధన్యత. ఎందుకో తెలుసా? రేపు రాజు మెచ్చుకుంటాడు, రాజు మెచ్చుకుంటాడు. ఎవడంటారు? ఎవరో తెలుసా? నా నిమిత్తం కొరడా దెబ్బలు తిన్నాడురా, నా నిమిత్తం దెబ్బలు తిన్నాడురా, నా నిమిత్తం మాటలు పడ్డాడురా, నా నిమిత్తం నడి వీధులలో ఈడవబడ్డాడు, నా నిమిత్తం దెబ్బలు తిందిరా, మాటలు పడింది, నడి వీధులలో ఈడవబడింది. నా బిడ్డరా, నా కూతురు, నా కుమారుడు, నా వారసుడురా, నా కోసం నన్ను ప్రేమించి, ఎంత ప్రేమ తెలుసా? అన్ని కొట్టినా, అంత దూషించినా, అంత ద్వేషించినా నన్ను వదలలేదురా. అడుగుతాడు, ఏం నీకు అప్పుడేం ఇబ్బంది అనిపించలేదా? ఏం ఫీలింగ్ కలగలేదా? నీకు బాధ కలగలేదు? ఎందుకు బాధ ప్రభువా? అయ్యో నీకోసం ఒక మాట పట్టో నా అదృష్టం కదా, నీకోసం ఒక దెబ్బ తింటో నా అదృష్టం కదా, నాకెందుకు బాధ ఏంటంటే దగ్గరకు తీసుకొని ముద్దాడతాడు యేసయ్య. రా అని ముద్దాడతాడు. కాళ్ళ క్రింద నలిగిన గాని మల్లె పరిమళం మారేన, మెలికలిన్ని తిరిగిన గాని బంగారు కువెల తరిగేన, మనుషులెంత నవ్విన గాని మనసు గాయపరచిన గాని, మనుషులెంత నవ్విన గాని మనసు గాయపరచిన గాని, యేసు మనసులో నీ స్థానం ఎన్నడైనా మారేనా? ప్రభు నిన్ను వీడేనా? అనుకున్నావా నిన్ను నీవు దీనునిగా? చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా? అందుకోసమే నచ్చావయ్యా యేసుకు అంతగా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. హల్లెలూయా.
కాబట్టి ప్రేమ ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డా కష్టం అనిపించదు, ఎన్ని త్యాగాలు చేసినా గొప్ప అనిపించదు. అది నా ధన్యత, అది నా భాగ్యం. అవునా? అలాగే దేవుడు వదిలేయమన్నా వదిలేయటం కూడా ఇబ్బంది అనిపించదు, అది చాలా తేలిక. యేసయ్యను ప్రేమిస్తాం కాబట్టి. సూత్రం అర్థమైందా మీకు?